టెల్ మీ అండి, యాజ్ సమ్వన్ హూస్ లైక్, అంటే యు సో ఎడ్యుకేటెడ్, ఎంబీఏ చేశారు, మీరు వేరే చోట జాబ్ చేశాను అన్నారు, అండ్ యెస్టర్డే వెన్ యూర్ టాకింగ్ యూ సెడ్ ఒక స్టార్ట్అప్ కూడా ఉంది మీకు ఒక చోట అని చెప్పారు. ఇంత చేసిన చోట నుంచి మీరు ఎందుకు యూ కేమ్ టు అ ప్లేస్ వేర్ దిస్ నథింగ్ అంటే ఒక అంధకారం, ఒక అగమ్య గోచరమైన వాతావరణం, అసలు ఏం జరుగుతుందో తెలీదు, పవర్ లూమ్సే మొత్తం 90% ఉన్నాయి, ఈ 10% ఉన్న హ్యాండ్లూమ్స్ని బతికించాలి అని అసలు ఎందుకు ఆ తపన? యూ కుడ్ హ్యావ్ జస్ట్ స్టేడ్ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్, లివ్డ్ ఎ హ్యాపీ లైఫ్. వై డిడ్ యు కమ్ హియర్? చిన్నప్పటి నుండి చీరలు చూస్తే పెరిగాను. చుట్టుపక్కల చీరల నేతలు జరిగేవి, చుట్టుపక్కల చీరలు మడతలు పెట్టేవాళ్ళు. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ హెరిటేజ్. అండ్ తాతయ్య స్థాపించిన సంస్థ, ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై గ్రాండ్ ఫాదర్. సో ఆ సంస్థ ఆగిపోకూడదు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ హెరిటేజ్ నాతో ఆగిపోకూడదు. అండ్ నాకు ఉన్న బలమైన ఇది మోటివ్ ఏంటి అంటే వీ షుడ్ పాస్ హ్యాండ్లూమ్స్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. మన నెక్స్ట్ జనరేషన్ షుడ్ సీ, కనుమరుగైపోకూడదు. అది సాధ్యమని మీరు అనుకుంటున్నారా? సాధ్యమవుతుందండి, డెఫినెట్లీ సాధ్యమవుతుంది. సో ఈ స్టోర్లో ఏం జరుగుతుంది చెప్పండి, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ స్టోర్? JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అని పెట్టింది అందుకు. ప్రతి ఒక్కటి హ్యాండ్లూమే ఉండాలి ఇక్కడ. మనకి రాగానే వాతావరణం తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారండి, ఈ జనరేషన్కి ఇప్పుడు మనం అవేర్నెస్ ఇస్తున్నాం. అంతకుముందు 30 సంవత్సరాల బ్యాక్ చీరల్ని చూసి ఇలా పట్టుకోగానే గుర్తుపెడతారు, ముట్టగానే టచ్ కాగానే అవునండి అప్పటివి చూస్తున్నామండి మేము, ఇవన్నీ మా అమ్మమ్మ నాటివి చూస్తున్నామండి, ఇవన్నీ మళ్ళీ రివైవ్ చేశారా డిజైన్స్ ఇలా అంటే, అవునా అమ్మ అయితే మనం ఇది కొందామమ్మా, పిల్లలు నానమ్మ ఇది కొనుక్కుందాము. నిన్న కూడా వచ్చారండి వాళ్ళ బామ్మతోని ఒక పెళ్లి కూతురు, ఇది బాగుందా అంటే 90 years ఏజ్ వాళ్ళు కూడా వచ్చి మా ఓన్లీ వీడియోస్ చూసి వస్తున్నారండి మావి. అంటే మనకి తెలియాలి ఒకరికి అంటే మన నోటి వాకే 10 మందికి తెలుస్తుంది, 10 మంది నుంచి ఇంకా 10 మందికి తెలుస్తుంది కదా. దానివల్ల మాకేంటంటే మేము మ్యాక్సిమం ట్రై చేద్దాము, ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేద్దాం కదా ఇది. ఓకే.